మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులు ఎవరు కూడా ఆ రకంగా వస్తే సాధ్యం కదే. శ్రీనివాస్ సీను కూర్చో 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 సీను నాగేంద్ర కూర్చో అన్న కూర్చో కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ బ్రదర్ కూర్చోండి ప్లీజ్ రిక్వెస్ట్ ప్లీజ్ మీడియా కూడా అర్థమవుతారు మీడియా కూడా తీసేయాలి తీసేయండి మీడియాకి అర్థమవుతుంది సాధ్యం కాదు. ఇప్పుడు అందరు షేక్ హ్యాండ్ ఇవ్వడం సాధ్యం కాదు సారు కష్టమవుతుంది. ఆయన ఎవరినా ప్లీజ్ ప్లీజ్ మీడియాకి అర్థమవుతారు భయ్ మీడియాకి అర్థమవుతారు. సమయం లేదు మనకు. కోర్టు ఇచ్చిన సమయం లోపలనే మనం మన సమావేశం మన ధర్నా కార్యక్రమాన్ని ముగించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి కూర్చోండి అన్న. నిరంజన్ స్వాగతం. కూర్చోండి మిత్రులారా. ఒక సంవత్సర కాలంలోనే ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ పాలనలో నీళ్ళేందో పాలేందో తేలిపోయినాయి. మీడియా ముందర మీరు కూర్చోకపోతే సార్ మాట్లాడలేడు. మీడియా కూర్చోమని చెప్తున్నాం. మిమ్మల్ని దయచేసి కూర్చోండి. ముందున్న వాళ్ళు మీడియా గడ్డ ఉన్న వాళ్ళు కూర్చోండి, లేదా పక్కకి వెళ్ళిపోండి. బాబు నీకే చెప్పేది కూర్చో, లేదంటే వెళ్ళి పక్క జరుగు. మీరు ముందున్న వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళని చెడగొడతారు. నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని లేకుండానే చేస్తున్నారు. మీరు కూడా వాళ్ళు దయచేసి అభిమానంతో వచ్చిన వాళ్ళు మీటింగ్ సజావు సాగనియండి. కూర్చోండి అన్న ప్లీజ్. సార్ చెప్పే 4 మాటలు వినాల్సిన అవసరం ఉంది. వాళ్ళే మీరు ఎన్నుకున్న బ్లూ షర్ట్ కూర్చో. బ్లూ షర్ట్ అయినా కూర్చోవే. నువ్వు కూడా కూర్చో. శోభన్ కూర్చో. కూర్చోండి. మీరు జరగాలి. కట్టిన వాళ్ళు బాబు మీరు జరగాలి. అడ్డం ఉంటే జరగండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. రమేష్ జగ్గ పక్క జరగాలి. సూర్యాపేట కౌన్సిలర్ రమేష్ ను పక్క జరగాలి. మీరు అడ్డ ఉన్నారు. మీడియాకి అడ్డ ఉన్నారు. జరుగు బాబు, నువ్వు జరుగు బాబు. జరిగే లేదు కూర్చో. నాగేందర్ నువ్వు కూర్చోలేకపోతే పక్కకు బా. కూర్చోలేకపోతే పక్కకు బా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే రైతాంగం మద్దతుతోని. రైతాంగం సమస్యల పునాదిగానే కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమం ప్రారంభించిండ్రు. ఆనాడున్న చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ రైతాంగం నెత్తిన పిడుగులాగా విద్యుత్ ఛార్జీలను పెంచిన సందర్భంలో మీ ఆంధ్రాలో కాలువలతో నీళ్లు పారిస్తున్నావు, కాలడ్డం పెడితే నీళ్లు పారుతున్నాయి. నా తెలంగాణ రైతు సొంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని బోరు బావులు వేసుకొని మోటార్లు కొనుక్కొచ్చుకొని పుస్తకాలు తాడులు అమ్మి మీకు లంచాలు ఇచ్చి కనెక్షన్ తీసుకుంటే ఆ కరెంటుకు కూడా ధరలు పెంచి మా రైతాంగం నెత్తిన తాటి పండు వేస్తున్నావు. నేను దీన్ని ఒప్పుకోను. తెలంగాణలో ఒక శాసనసభ్యుడిగా నీ గవర్నమెంట్లో డిప్యూటీ స్పీకర్గా నేను దీన్ని అంగీకరిస్తలేను అని చెప్పి రాజీనామా చేసి తెలంగాణ బిడ్డలారా రండి కొట్లాడుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే తప్ప మన కృష్ణా గోదావరిలో మనకు తక్కువ, మనం ఇదే రకంగా నాశనం అయిపోతాం, తెలంగాణ జాతీయ లేకుండా పోతుందని చెప్పి నినాదం ఇచ్చి బయటకు వస్తే ముందుకొచ్చి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడ్డది మొదట రైతాంగం. అక్కడి నుంచి యువకులు, విద్యావంతులు అందరూ కూడా ముందుకొచ్చి కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి ఉద్యమం ఉవ్వెత్తున వచ్చే సందర్భంలో ఆ రాజు ఉన్న ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి ఉద్యమాన్ని అంచాలని ప్రయత్నం చేసే సందర్భంలో ఇట్లయితే కుదరదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్, నువ్వే పరిపాలన చెయ్యాలి. ఈ రాష్ట్రంలో ఏ మూలన ఎక్కడ ఏ ఇంచు భూమి ఎట్లా తడుస్తుందో నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. నువ్వు పార్టీని రద్దు చేసి పోవద్దు, ఈయనగాసి దొంగల పాలు చెయ్యొద్దు, మళ్ళా కాంగ్రెస్ కో చంద్రబాబు నాయుడు వారసులకు అప్పచెప్తే నాశనం అవుతుందని చెప్పి ప్రజలు కోరిన మేరకు నాయకత్వ బాధ్యతలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచానికే ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో, రైతులు ఎవరు ఊహించని పద్ధతుల్లో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయం అంటే పండగ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే చేసి నిరూపించిండు కేసీఆర్. అటువంటి కేసీఆర్ నుంచి రైతాంగాన్ని దూరం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలకు పాల్పడ్డది. రైతుల్ని కేసీఆర్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేసింది. పిల్లలకు కనుక చాక్లెట్ ఇచ్చి ఎట్లయితే దొంగలు ఎత్తుకపోతారో ఆ పద్ధతుల్లో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ అని, 15,000 రైతు భరోసా అని, ప్రతి క్వింటా గింజలకి 500 బోనస్ అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని
నాశనం చేసిండ్రు. ఏడాది కాలంలో మళ్ళీ రైతుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ రైతాంగానికి ధైర్యం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నిన్న ఇవాళ మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే కేసులు పెట్టి అణచేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు మద్దతు ఇచ్చిన మీడియా మిత్రులు కావచ్చు, లేదా సోషల్ మీడియా మిత్రులు కావచ్చు, ఎవరినైనా సరే అణచివేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా పోరాడడానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఆ రైతాంగానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత, వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ ఉన్నాడు, గులాబీ జెండా ఉన్నది, మీరు భయపడద్దు అని చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మన పైన ఉంది. ఆ బాధ్యతను భుజాన వేసుకొని యువ నాయకుడు మన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు బయలుదేరితే ఎక్కడికక్కడ అడ్డుకొని కుట్రలు చేసి కేసులు పెట్టి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. రైతాంగాన్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఉడత ఊపులకు భయపడేది కాదు. కేసీఆర్ దళం ఇక్కడ ఉన్నది, కేసీఆర్ సైన్యం ఇక్కడ ఉన్నది. ప్రత్యేకించి ఇది నల్లగొండ జిల్లా. ఈ చిన్న కుక్క మీది పిందెలు ఈ పొద్దుందాక సోయి లేకుంటుండే ఈ ఆకు రౌడీలు మనం ఏం చెయ్యలేరు. నల్లగొండ ఉద్యమాన్ని ఆపలేరు, నల్లగొండ చైతన్యాన్ని ఆపలేరు. నల్లగొండ రైతాంగం ఏ మీడియా లేనాడు, ఏ వార్తలు లేనాడే, ఎప్పుడో 1930-40 కాలంలోనే సాయుధ పోరాటం చేసిన రైతాంగం, దానికి నాయకత్వం వహించింది నల్లగొండ జిల్లా రైతాంగం. గా స్ఫూర్తి రైతుల్లో ఇంకా నిలిచి ఉన్నది. ఇవాళ నల్లగొండ రైతాంగం యొక్క, నల్లగొండ యువ చైతన్యం యొక్క శక్తి ఏందో అన్న కేటీఆర్ గారు చూసిండ్రు. రాష్ట్ర అధ్యక్షులు మీ అందరూ కూడా చూసిండ్రు. ప్రత్యక్షంగా మీరు ఇచ్చిన స్వాగతాన్ని కూడా చూసిండ్రు. ఇదే స్ఫూర్తితోని, నల్లగొండ జిల్లా ఇచ్చే స్ఫూర్తితోని మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతటి కూడా ఒక్కటై కదులుతుంది. రేవంత్ కాదు మనకి, వాళ్ళకి చిల్లర నాయకులు కాదు మన పోటీ. మన పోరాటం అంతా మనకు మాట ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డినే పోటీ తప్ప కేటీఆర్ కు ఈ చిల్లర నాయకులు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళకి మా జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు చాలు, వాళ్ళ కొడుకు రాలే ఇక్కడికి కేటీఆర్. కేటీఆర్ చెప్పదలుచుకుంది రాహుల్ గాంధీ మోసాన్ని, రేవంత్ రెడ్డి మోసాన్ని తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళతో పాటు బీజేపీ కూడా బడే బాయ్ చోడే బాయ్ ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు. వాళ్ళ కుట్రల్ని తెలియజెప్పాలి రైతాంగానికి, నల్లగొండ జిల్లా ప్రజానీకానికి అని చెప్పి మేము ఆహ్వానించాలని నల్లగొండ జిల్లా రైతాంగం తరఫున వచ్చిన పెద్దలు, మాకు భరోసానివ్వడానికి వచ్చిన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి నల్లగొండ క్లాక్ టవర్లో ఈ గడియారం సెంటర్లో నాయకత్వం వహిస్తున్న జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారికి, గౌరవనీయులు ఈరోజు వీరోచితంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మనకు పర్మిషన్ లేకుండా అడుగడుగునా అడ్డుకున్నా అవన్నీ కూడా ఎదుర్కొని ఈరోజు రైతుల పక్షాన పోరాటం చేస్తున్న నల్లగొండ ముద్దుబిడ్డ, మీ అందరికీ ఆప్తుడు, సోదరుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నగారు. గౌరవనీయులు పెద్దలు గత 10 సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాని తన సమర్థ సూర్యాపేట శాసనసభ్యులు అన్న గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, రాష్ట్రంలో 400 రోజుల్లో 410 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతుల స్థితిగతులు చూసి, కాంగ్రెస్ పార్టీ మోసాన్ని చూసి పెద్దలు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతు స్థితిగతుల అధ్యయన కమిటీ వేస్తే ఈరోజు ఆ కమిటీ సభ్యులు మొత్తం నిరంజన్ రెడ్డి గారితో సహా అందరు కూడా వచ్చున్నారు. వారందరికీ, నిరంజన్ రెడ్డి గారికి, వారి మొత్తం సభ్య బృందానికి స్వాగతం. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పెద్దలు శ్రీ
సిరికొండ మత్స్యనాచారి గారికి, మరొక మాజీ మంత్రివర్యులు సోదరి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఒకే ఒక్క శాసన మండలి సభ్యులు మా ఎంసీ కోటిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అందరు ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు నల్లగొండ పట్టణంలో అడుగు పెట్టంగానే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు. దాదాపు ఒక 300-400 మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న, మీరు రావాలా అంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తూ ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్. కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారి విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఊరికే చెప్పట్లేదు, అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు. నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు, మన ప్రభుత్వం వచ్చింది, మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి కనబడదు. ఇక్కడికి వచ్చినాక అట్లాంటి పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు. అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట నన్ను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు కాదు, ఇవాళ ఉన్న వాళ్ళు కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులైపోయినాం, చక్రవర్తులైపోయినాం, రారాజులైపోయినాం అని విర్రవీగుతున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఒకనాడు బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లు ఓడతావు కొడుకో నైజాము సర్కరోడా అని ఆనాడున్న నియంతను నిలదీసిన గడ్డ నల్లగొండ. అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు వంచి పాదాభివందనం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉండే, అన్న ఒక్క మాట చెప్పాలి, నువ్వు తప్పకుండా యాద్ చేయాలన్నాడు. ఏందన్నా అంటే చెప్పినాడు, అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే, పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి వర్ణించి ఆనాడు జలసాధన ఉద్యమంలో 2002-03 సంవత్సరంలోనే పాట రాసిండు అని అన్న చెప్పిండు. అనగానే పక్కనే నిరంజన్ రెడ్డి గారు అందుకొని, అదేమంటావు బాలకిషన్, అక్కడ ఉండే ఫ్లోరైడ్ పరిస్థితి గురించి కూడా కేసీఆర్ గారే పాట రాసిండు కదా, బ్రహ్మాండమైన పాట రాసిండు, సూడు సూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమంకర పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసిండు కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వెంటనే అందుకున్నారు. ఇవాళ కొంతమంది తెలిసి తెలియని మూర్ఖులు, తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న అసెంబ్లీలో ఒక మంత్రి గారు అడుగుతాడు, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండకని అడిగిండు. నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి, నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ, ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ, ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే, భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని వరి పండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేసిండు కేసీఆర్. తెలంగాణ భారతదేశానికి నెంబర్ 1 అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా. ఎట్లా చేసిండు మరి? ఎట్లా చేసిండు అంటే, ఎన్నడూ కూడా మీ టైలెండ్ గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు. అదేవిధంగా ఎన్ఎస్పి కింద కూడా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ కృష్ణలో, గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా,
చివరి మడి వరకు చివరి తడి వరకు నీళ్ళిచ్చిన రైతు బిడ్డ రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఎవరెవరో రావచ్చు, ఏదేదో మాట్లాడొచ్చు. వస్తుంటే మా చిరుమర్తి